వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక పొలం కొనడానికి రౌడీలొస్తారనమాట మిత్ర వాళ్ళ ఇంటికి. అప్పుడు మిత్ర అంటాడు, "మీకు ఆ పొలం అమ్మమని ఆ రోజే లక్ష్మి చెప్పింది కదా" అని చెప్పి అనంగానే ఆవిడ రౌడీలంటారు, "పొలము అమ్ముతామంటేనే వచ్చాము మీ ఇంటికి ఇప్పుడు" అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి, "ఎవరు అమ్ముతామన్నారు" అని చెప్పి అనగానే జాను లేచి, "నేనే, నేనే పొలం అమ్ముతాను రండి" అని చెప్పి పిలిచాను అని చెప్పి జాను చెప్తుంది. అప్పుడు మిత్ర అంటాడు, "నువ్వు పొలం అమ్మడం ఏంటి జాను? అసలు అలా ఎలా అమ్ముతావు" అని చెప్పి అనగానే అప్పుడు జాను అంటుంది, "ఇదేవి నందం వంశ ఆస్తి కాదు కదా, ఇది నా ఆస్తి, నా పొలం" అని చెప్పి జాను అంటుంది. అప్పుడు లక్ష్మి అంటుంది, "ఆ పొలంలో ఉన్నది తాతయ్య ఊపిరి మట్టి అనుకుంటున్నావా జాను" అనగానే అప్పుడు జాను అంటుంది, "తాతయ్య ఊపిరి ఆగిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆయన జ్ఞాపకంగా కావాలంటే నీ వాటా పొలం ఉంచుకో, నా వాటా మాత్రం నేను అమ్మేస్తాను, అందుకే వాళ్ళని రమ్మన్నాను" అని చెప్పి జాను అంటుంది. "నీ వాటా నీది, నా వాటా నాది, ఎవరి వాటా వాళ్ళు పనిచేసుకుందాం" అని చెప్పి జాను అలా లక్ష్మికి చెప్తూ ఉంటే లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. మిత్ర ఏం చేయాలి జానుని అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. మరోపక్క దేవి అని మనిషి అయితే మనం అనుకుంది జరుగుతుంది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు.